వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, సీనియర్ జర్నలిస్ట్ కూడా పల్లె రవికుమార్ గౌడ్ మనతో ఉన్నారు, మన స్టూడియోలో ఉన్నారు. అనేక అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఇట్లా ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనే విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అరుణ్ గారు. బాగున్నారా? బాగున్నాను. చెప్పండి సార్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇక్కడ రాష్ట్ర సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద నోటీస్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం చేతనైతే లేదు. చేయకపోగా ప్రజలకు ఇచ్చిన హామీలు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు చేయకపోగా ప్రజల్ని ఆ పేరు మీద ఈ పేరు మీద భయపెట్టించి బెదరగొట్టి వాళ్ళని రకరకాలుగా ఇవాళ అన్ని వర్గాలని భయపెట్టించింది. ఇవాళ ఆఖరికి ధాన్యం కొనుగోలు కూడా రోడ్ల మీదకి వచ్చేసి కాళ్ళు మొక్కుతున్నారు. కాళ్ళ మీద పడి ధాన్యం కొనుగోలు అని చెప్పేసి రైతులు, మహిళా రైతులు, ఆఫీసర్ల కాళ్ళ మీద పడుతున్నారు. చూస్తున్న ఆ పరిస్థితి తీసుకొచ్చాను. వాటన్నిటిని డైవర్ట్ చేయటం కోసం కాళేశ్వరం అనే దాన్ని బూచిగా ముందుకు తీసుకొచ్చాను. ఇలా కాళేశ్వరం అనేది ఇంకా నేను గతంలో చెప్పిన అనేక సందర్భాలు మళ్ళీ కూడా చెప్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ, ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఎవ్వరి కూడా దాని గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవ్వరికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయం ఏదిగా దానికి ఉన్నటువంటి విషయ పరిజ్ఞానమే లేదు. రాజకీయంగా విమర్శించాలి. ఇదొక ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి ఎత్తిపోతల పథకంగా చాలా షార్ట్ పీరియడ్లో 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసింది. కాబట్టి దాని ద్వారా అనేక రంగం ఇది అదొక బహుళార్థక సాధక ప్రాజెక్టుగా ఒక వ్యవసాయానికి సాగునీరే కాదు, సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలు, మత్స్య సంపద సృష్టి, పర్యావరణం, ఇట్లా మల్టీపర్పస్ సృష్టించినటువంటి ప్రాజెక్ట్ అది. దాని ద్వారా కేసీఆర్కు వాళ్ళ ఒక అద్భుతమైనటువంటి పేరు వచ్చింది. దాన్ని అదే విధంగా కొనసాగించినట్లయితే రేపు ఇంకా ఎప్పటికైనా కూడా అందులో కేసీఆర్కి వస్తుంది తప్ప ఇంకేం. తెలంగాణకు ఒక వరప్రదాయం లాంటిది అది. ఎప్పటికీ వీళ్ళు ఎప్పుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వరప్రదాయం లాంటిది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి ఒక ఆలంబనగా నిలిచేటటువంటి ప్రాజెక్టు. రాసిపెట్టుకోండి, కాళేశ్వరం ఎప్పటికైనా. కానీ అట్లా ఉన్నట్లయితే ఎప్పటికీ కేసీఆర్కే పేరుంటుంది తప్ప మాకు ఉండదు అన్నటువంటి ఒక రాజకీయ కుటిల బుద్ధితోటి కాళేశ్వరం ప్రాజెక్టుని కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయడం కోసం పనిగట్టుకొని విషపూరితంగా ప్రచారం చేస్తున్నారు. దానికి కొంత వీళ్ళ వాదనకు వీళ్ళు చేసినటువంటి దానికి ఏం తోడైందంటే ఆ సందర్భంలో ఒక చిన్న సాంకేతికంగా వచ్చినటువంటి సమస్య వీళ్ళ చేసే దుష్ప్రచారానికి, వీళ్ళ కుటిల రాజకీయానికి అది తోడైంది. అది తోడు కావటం వల్ల ఏమైందంటే ఇంకా దాన్ని అవకాశంగా తీసుకొని ఇవాళ కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలని, కేసీఆర్ గారి అప్రతిష్ట పాలు చేయడం ద్వారా దాన్ని మొత్తం చేసేటటువంటి దాన్ని చేస్తుంది. అక్కడ కాళేశ్వరంలో ఉత్పన్నమైనటువంటి సమస్య చాలా సాంకేతికపరమైనటువంటి అంశం, సరిదిద్దగలిగేటటువంటి అంశం. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇప్పటికీ వీళ్ళకు అర్థం కాంది, వీళ్ళకు ప్రజలు చెప్పంది, తప్పుదో పట్టిస్తున్నది ఎక్కడంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనగానే ఒక మేడిగడ్డ, రైట్, ఒక మేడిగడ్డ అని చెప్పేసి చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ లాంటి 100కు పైగా ప్యాకేజీలు ఉన్నాయి. 100కు పైగా ప్యాకేజీలు ఉన్నాయి. అక్కడే కాళేశ్వరంలో భాగంగానే మేడిగడ్డ ఒక ప్యాకేజీ, మేడిగడ్డ బ్యారేజ్ ఒక ప్యాకేజీ. అట్లాగే కాళేశ్వరంలో భాగంగానే సుందిల్లో ఒక ప్యాకేజీ ఉన్నది, రిజర్వ్ బ్యారేజీ. అట్లాగే అన్నారం ఒక ప్యాకేజీ. ఇవి బ్యారేజీలు 3 ప్యాకేజీలు. వీటన్నిటి కాస్ట్ కూడా ఇవ్వడు. దాంట్లో మేడిగడ్డది 2700 కోట్లు మాత్రమే ప్యాకేజ్ ఖర్చు పెట్టింది ఆడ ప్యాకేజీ. వచ్చిన సమస్య కూడా అట్లనే మేడిగడ్డ ఎట్లా ఉన్నదో, మేడిగడ్డ, సుందిల్, అన్నారం ఎట్లా ఉందో, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ఉన్నది, మల్లన్న సాగర్ రిజర్వాయర్ ఉన్నది. ఇట్లా 15 రిజర్వాయర్లు ఉన్నాయి. దేని ప్యాకేజ్ దానికే ఉన్నది ఒక్కొక్కటి. తర్వాత మళ్ళీ 204 కిలోమీటర్ల సొరంగ మార్గం ఉన్నది, అదొక ప్యాకేజీ. అట్లాగే 1450 కిలోమీటర్ల పొడవున, సుదీర్ఘమైన పొడవున విస్తరించినటువంటి
ఓపెన్ ఛానల్స్, ఓపెన్ కాలువలు, నీటిపారుదల కాలువలు అవి ఉన్నాయి. వాటిలో కూడా మళ్ళీ డిఫరెంట్ ప్యాకేజెస్. ఇట్లా ఇవన్నీ ప్యాకేజెస్ ఇటు ఉన్నటువంటిది. వీటన్నిటి ఖర్చే 1,00,000 కోట్లు. దాంట్లో ఖర్చు పెట్టింది 94,000 కోట్లు. 94,000 కోట్లు అధికారికంగా. దాని ప్రతిపాదిత బడ్జెటే ఫైనల్గా 1,00,000 కోట్లు. 94,000 కోట్లు ఖర్చు పెట్టింది. 1,00,000 కోట్ల అవినీతి అని 94,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్ల అవినీతి ఎట్లయితుందో వీళ్ళకి తెలియాలి. 2, మొత్తం 1,00,000 కోట్లతోటి ప్రతిపాదించినటువంటి 100కు పైగా ప్యాకేజీలలో ఒకటి 1,000 కోట్లు ఉంది, ఒకటి 500 కోట్లు ఉంది, ఒకటి 120 కోట్లు ఉన్నది, ఒకటి 2,000 కోట్లు ఉన్నాయి. ఇట్లా మొత్తం కలిపి ఉన్నటువంటి ప్యాకేజీలలో అన్ని ప్యాకేజీలు అద్భుతంగా పనిచేస్తున్నాయి, అద్భుతంగా వాడుకుంటున్నాం, ఉపయోగించుకుంటున్నాం. ఒక్కటే దెబ్బతిన్నది మేడిగడ్డ దగ్గర ప్యాకేజీలో 3 పిల్లర్లు, ఇక్కడ 7. దాంట్లో ఆ 3 పిల్లర్లు దెబ్బతింటే ఆ 3 పిల్లర్ మొత్తం మేడిగడ్డ బ్యారేజీ మొత్తం కూడా దెబ్బతినలే. ఒక బ్లాక్, చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కట్టినటువంటి డిఫరెంట్ బ్లాక్స్. అంటే ఇక్కడ ఈ ప్రాజెక్టు కేవలం కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్టే. కల్వకుంట్ల కుటుంబము అనేకంగా డబ్బులు ప్రజలది కొల్లగొట్టేసి ఈ ప్రాజెక్టు పేరు మీద కోట్ల రూపాయలు సంపాదించారు ఈ ప్రాజెక్టును అడ్డు పెట్టుకొని. సో ఈ ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఉపయోగమే లేదు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు బాగా చెప్తుంటారు జనాలకు. అంటే ఇక్కడ రైతులకు ఉండే ఉపయోగం ఏం లేదు, కానీ వాళ్ళ కమిషన్లు మాత్రం బాగా నచ్చినాయి ఈ కాళేశ్వరం మీద. అంటే ఇంతకు ముందు తెలంగాణ రైతులు కాళేశ్వరం ప్రాజెక్టులు లేనప్పుడు పంటలు వండేయలేరా, బతకలేరా? సో ఇలాంటి ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ దేశంలోనే వివిధ రాష్ట్రాలల్లో అనేక ప్రాజెక్టులు కట్టించింది. ఇంత గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాళేశ్వరంలో ఏముందని ఎంత గొప్ప చెప్పుకోవాల్సింది? ఎవరికి యూజ్ ఉంది? అది ఓన్లీ వీళ్ళ కమిషన్ల గురించే. కేసీఆర్ కుటుంబం కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి అంటుంటాడు, మంత్రులు అంటుంటారు. కాంగ్రెస్ గల్లీ నుంచి ఉన్న ఢిల్లీ వరకు కూడా కార్యకర్తలు అనే మాట ఇదే. అది మీకు కూడా తెలుసు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అరుణ్ గారు, సరే మీరు చెప్పేది వాళ్ళు మాట్లాడుతుంది సంతోషం, చాలా సంతోషం, నిజమే అనుకుందాం మాట వరుసకి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీరు చెప్తున్నట్టుగానే నువ్వు దేశంలో అది కట్టినా ఇది కట్టినా ఏది చేసినా అది చేసినా అన్నది నాకెందుకైనా ఒక తెలంగాణ వాడిగా, రైట్, ఒక తెలంగాణ వాడిగా, ఒక తెలంగాణ పౌరుడిగా నాకేం చేసినావో చెప్పు, అది చెప్పు. నీకు బాక్రా నంగల్ కట్టినా, నాగార్జున సాగర్ కట్టినా, ఇంకోటి కట్టినా, శ్రీశైలం కట్టినా, అది కట్టినా, ఇది కట్టినా, నేను అడుగుతున్న ఒక తెలంగాణ వాడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ ఆకాంక్షల కోసం 25-30 సంవత్సరాలుగా నిలబడి కొట్లాడినటువంటి వాడిగా నేను అడుగుతున్నాను. నేను నా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ గోదావరి, కృష్ణానది 2 నదులు ఉన్నాయి తెలంగాణకి. తెలంగాణకు 2 నదులు ఉన్నాయి, జీవనదులు ప్రధానమైన, మిగతా ఎన్ని ఉపనదులు ఉన్నా కూడా కృష్ణానది ఉన్నది, గోదావరి నది ఉన్నది. ఆ కృష్ణానదిలో నది మీద ప్రతిపాదించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసినావో చెప్పు. ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసినావో చెప్పు. ఈ 70 ఏళ్లలో కోయిల్ సాగర్ పూర్తి చేసినవా, భీమా పూర్తి చేసినవా, నెట్టెంపాడు పూర్తి చేసినవా, SLBC పూర్తి చేసినవా? ఏ ప్రాజెక్ట్ చెప్పమని చెప్తారు? కృష్ణానది మీద ఇవి. అట్లనే డిండి ఎత్తిపోతల పూర్తి చేసినవా, కల్వకుర్తి పూర్తి చేసినవా కృష్ణానది మీద ఇవి. అట్లనే గోదావరి నది మీద ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసినావో చెప్పు. దేవాదల పూర్తి చేసినవా, సీతారామ పూర్తి చేసినవా, కొమరంభూమి పూర్తి చేసినావు? ఏ ప్రాజెక్టు పూర్తి చేసినావు? నువ్వు మొదలుపెట్టినా, నువ్వు గొప్పగా ఇవాళ కాళేశ్వరం అక్కర్లేదు, ప్రాణహిత తెచ్చేవాళ్ళ పూర్తి చేస్తే ఖర్చు లేదు, ఉత్తగే ఇట్లా కాలడ్డం తీస్తే నీళ్ళు వస్తాయని చెప్తున్నావు కదా. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు కదా, మీరు మీకు అనుకూలంగా డబ్బా కొట్టేటోళ్ళు. నేను అడుగుతున్నా, మరి అదే ప్రాణహిత చెవెళ్ళ ఎప్పుడు మొదలుపెట్టారు? 2005లో ప్రతిపాదనలు వస్తే దానికి సంబంధించినటువంటి చర్చలు అయిన తర్వాత 2007లో టెండర్లు పెడితే 2008లో పనులు మొదలుపెట్టిండ్రు. 2008లో 2008 నుంచి 14 దాకా రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు ఎవడు? దేశంలో ఉన్నాడు అధికారంలో ఉన్నాడు ఎవడు? మరి ఆ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు మొదలుపెట్టిందే చాలా అది అయ్యుంటే అయిపోయేది అంటారు కదా. మరి ఎందుకు పూర్తి చేయలేదో చెప్పండి. ఎందుకు ఒక పర్మిషన్ తీసుకురాలేదు చెప్పండి. మీరు నిజంగా మీరు చెప్పినట్టుగానే
అనుకుందాం కాళేశ్వరము మీరు అన్నట్టు మీరు చెప్పినట్టుగా వాళ్ళు మాట్లాడినట్టుగా మొత్తం కమిషన్ల కోసము పైసల కోసం అని చెప్పేసి చెప్తుంది కదా. మరి మీరు ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టుని మీరు అనుకున్నట్టుగానే పూర్తి చేస్తుంటే కాళేశ్వరం అవసరం వచ్చేది కాదు కదా. కాళేశ్వరం కట్టాల్సినటువంటి అవసరం వచ్చేది కాదు. కాళేశ్వరం రీడిజైన్ చేయాల్సిన అవసరం వచ్చేదే కాదు. ఎందుకు పూర్తి చేయలేదు చెప్పండి బుద్ధిమంతులు, ఎందుకు పూర్తి చేయలేదు? దాంట్లో మీరు చేసిన పని ఏందో చెప్పండి. 13,000 కోట్ల మొట్టమొదట అది చర్చకు వచ్చిన రోజు 13,000 కోట్లతో మొదలైంది. డిపిఆర్కి వచ్చేసరికి 17,000 కోట్లతో అయింది. 17 టెండర్లకు వచ్చేసరికి 34,000 కోట్లు అయింది, అయిపోయింది. ఇంకేం అయినా కూడా మనం చేసిన ఒక పర్మిషన్ తెచ్చిండ్రా? ఫారెస్ట్ క్లియరెన్స్ ఉందా, లేకపోతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉందా, సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఉందా, ఏది ఉందో చెప్పండి. ప్రాణహిత చెవళ్ళకి ఏది క్లియరెన్స్ లేకపోగా ఇవాళ ప్రాణహిత చెవళ్లకు ప్రత్యామ్నాయంగా కేసీఆర్ కాళేశ్వరంను తీసుకొచ్చిండు కదా. ఎందుకు తీసుకొచ్చిండు? ఇదే ప్రాణహిత చెవెళ్ళ తుమ్మిడిహట్టి దగ్గర అని చెప్తున్నారు కదా, వీళ్ళకే జ్ఞానం ఉన్నట్టు, వీళ్ళే చాలా ప్రపంచ సాగునీటి రంగ నిపుణులైనట్టుగా, తెలంగాణ అంటే ఎనలేని ప్రేమ ఉన్నట్టుగా చెబుతున్నారు కదా. ఏది ఆ రోజు తుమ్మిడిహట్టి దగ్గర ఎందుకు ఆగిపోయింది? ఎందుకు మోసం చేస్తారు ప్రజల్ని? తుమ్మిడిహట్టి దగ్గర 148 మీటర్ల నీటి మట్టానికి మించి ఎటువంటి పరిస్థితుల్లో ప్రాజెక్టును అంగీకరించేది లేదు అని మహారాష్ట్ర ప్రభుత్వం తేల్చి కరాఖండిగా చెప్పింది. కానీ మనం ప్రతిపాదించింది ఎంత? 153 మీటర్లు ఎత్తున. మీరు చెప్తున్నటువంటిది మీరు కమిషన్ల కోసం చివరి ఇక్కడ ఆడో దగ్గర కాలువ దవ్వి మట్టి తీసింది కదా. 153 మీటర్ల ఎత్తు ప్రకారంగా ఈడ కాలువలు తవ్వడం మొదలుపెట్టారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏమో 153 మీటర్ల ఎత్తు ప్రకారంగా మీరు ఏ పని చేసినా ఏం చేసినా మీరు అంగీకరించేది లేదు. ఏం చేసినా ప్రతి పైసా మీకు ఫ్రూట్ఫుల్గా ఉంటుంది, నిరర్ధకంగా ఉంటుంది, నిరుపయోగంగా ఉంటుంది, పైసా ఖర్చు పెట్టాము ఒప్పుకునేది లేదని చెప్పేసి తేల్చి చెప్పింది. ఆ రోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? నీ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ కదా. ఇక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కదా ముఖ్యమంత్రి. అక్కడ ఉన్న మధ్యప్రదేశ్లో ఉన్నది, మహారాష్ట్రలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కదా, ప్రభుత్వమే కదా. కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారే కదా. ఇక్కడ మీరే అభ్యంతరం పెట్టిన దగ్గర మీరే ఈ రెండింటి అభ్యంతరాలు చూసి ఢిల్లీలో క్లియరెన్స్ అయినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ మీరేదో సాధించినము, ఏదో చేసినాము, చెవళ్ళే చేసినని చెప్పేసి చెప్తున్నారు. మీరు చేసిన పని ఏమీ లేదు, ఒక్క పర్మిషన్ తేలే. మరి ఆ రోజు నిజంగా మరి ఒప్పించుకోవాలి కదా మహారాష్ట్రని. కేంద్ర ప్రభుత్వం ఒప్పించాలి కదా, ఒప్పించి తేవాలి కదా. మరి ఎందుకు చేయలేదు? ఎందుకు చేతగాలే మీకు ఆ పని? చేత కాకపోగా మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎట్టి పరిస్థితుల్లో 147 మీటర్లకు మించి అంగీకరించేది లేదంటే నోర్లు మూసుకున్నారు. అయినా కూడా మీరు ఏం చేశారు? ప్రజల్ని మోసం చేయడానికి ప్రాణహిత చెవళ్ళు ఏం చేశారు? అక్కడనేమో 153 మీ పనులేమో 153 మీటర్ల ప్రకారంగా కాలువలు తవ్వుతారు, కాలువలకు డిజైన్లు చేస్తారు, కాలువలకు రూపకల్పన చేస్తారు. వాళ్ళేమో ఇయ్యనంటారు. మీరు ఖర్చు పెట్టి కేవలం ఏంటంటే మీరు ఖర్చు పెట్టింది కేవలం 3,700 కోట్లు. దాంట్లో 2,700 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరు మీద తట్టెడు మత్తి ఎత్తకుండా డబ్బులు డ్రా చేసుకున్నారు మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరు మీద ఆ రోజు. ఇది మీరు చేసిన పని ప్రాణహిత చెవళ్ళు. అక్కడ ఏదో కాలువలు ఉత్తగా నీళ్ళు వస్తాయి, ఏదొస్తుంది అని చెప్పేసి చెప్తున్నారే తుమ్మిడి. అవన్నీ ప్రయత్నాలు కేసీఆర్ గారు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత గత్యంతరం లేక అటు ఆ తర్వాత వచ్చినటువంటి మహారాష్ట్రలో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా, బీజేపీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు కూడా 2014 అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు కూడా సమస్య లేదు, అసలు మీరు అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పిన తర్వాత గత్యంతరం లేక కేసీఆర్ గారు సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి దాని సూచన మేరకి ప్రత్యామ్నాయ స్థలంగా మేడిగడ్డని పెంచుకోవడం జరిగింది. ఇది వాస్తవం. అక్కడ ఉన్న వాటర్ అవైలబిలిటీ ఎంత అండి? తుమ్మిడిహట్టి దగ్గర 140 టీఎంసీలు. మీరు డిజైన్ చేసింది 160 టీఎంసీలకి. ఎవరిని అన్ని మోసమే, అన్ని అబద్ధమే. ఇది వాస్తవం కాదా? అంటే వాళ్ళ అయితే మళ్ళీ అప్పటికి ఇంకా పైన మహారాష్ట్ర అప్పటికి ఇంకా 60 టీఎంసీల నీళ్ళను వాడుకోవాల్సింది హక్కుగా. వానికి పోవాల్సినటువంటి 60 పోతే నీకు మిగిలేదంతా తుమ్మిడిహట్టి దగ్గర
వాటర్ ఉంది ఏదో అద్భుతము అని చెప్పేసి ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఎందుకు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు? 10 ఏళ్ళు గాడిదెప్పళ్ళు గడ్డి వీకిండ్రా, అదే ప్రాణహిత చెవుళ్ళ పూర్తి చేయలేదు, ఒక పర్మిషన్ తెప్పియలేదు. నీ ప్రభుత్వమే ఉంటే మహారాష్ట్రని ఒప్పించలేదు, కేంద్రంలో నీ ప్రభుత్వమే, ఇక్కడ నీ ప్రభుత్వమే, మహారాష్ట్రలో నీ ప్రభుత్వమే, ఎవరిని ఒప్పించలేదు, పర్మిషన్ లేవు. ఇది చేస్తాం అధికారం. అయినా ఆ తర్వాత కూడా కేసీఆర్ గారు చేసే ప్రయత్నం అంతా చేసి గత్యంతరం లేకనే ప్రత్యామ్నాయంగా సిడబ్ల్యూసి సూచన మేరకి, ఇంజనీర్ల సూచన మేరకి ఎందుకంటే ప్రాణహిత నది వచ్చి గోదావరి నదిలో కలిసిన తర్వాత బేడిగడ్డ దగ్గర నీ వాటర్ అవైలబిలిటీ ఉంది 200 TMCలని సూచించిన తర్వాతనే దాన్ని టేకప్ చేయడం జరిగింది. ఇది వాస్తవము. ఎవడు మెడ మీద తలకాయ ఉన్నటువంటి వాడు, సాగునీటి పరిజ్ఞానం ఉన్నటువంటి వాడు, లేదా తెలంగాణ వ్యవసాయము, తెలంగాణ రైతాంగం మీద ప్రేమ ఉన్నటువంటి వాడైనా ఇది వాస్తవము ఒప్పుకుంటాడు. కానీ వీళ్ళకు ప్రేమ లేదు, ప్రజలు మోసం చేయటమే కాబట్టి మాట్లాడింది విషపూరిత ప్రచారం చేయటము. అందుకోసమే ఇవాళ జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు అంటున్నారు, ఇది మాత్రం పంజాబ్ను తలపెట్టే విధంగా రైతాంగం ఇక్కడ తెలంగాణలో అభివృద్ధి చెందింది కాళేశ్వరం మీద అని చెప్పేసి మీ వాదన ఉంటుంది. వాళ్ళు ఏమంటున్నారంటే అంత పెద్ద సోపోసాబ్ చేసుకుని చెప్పడం తప్ప వాళ్ళు 9.5 సంవత్సరాలు ఇక్కడ ఈ రాష్ట్రాన్ని పాలించింది బీఆర్ఎస్ సర్కార్. సో వాళ్ళ ముందటనే కట్టిన ప్రాజెక్టు 5 ఏళ్ల లోపే ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితికి వచ్చింది. వాళ్ళేం ప్రాజెక్టు కట్టిరు, దీన్ని ఎందుకు ప్రజల్ని ఇట్లా మోసం చేయవలసిన అవసరం వస్తుంది వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు? మళ్ళీ ఏ పని చేద్దామన్నా అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పాలనను చూసి ఓర్వక ఏ ఇండస్ట్రీని కూడా ఇక్కడ తెలంగాణకు రాకుండా అడుగడుగున అడ్డుపడుతున్నారు కొంతమంది బీఆర్ఎస్ నేతలే అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి పదే చెప్తుంటాడు ఈ మాట. ఏ మీటింగ్లో అయినా చెప్తాడు, ఆయన ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఇదే మాట చెప్తుంటాడు. కాళేశ్వరం కూలింది కుంగిపోయిందని ఎవడని అంటే వాడు బుద్ధి జ్ఞానం లేనటువంటి వాడు, వాడి మైండ్ దొబ్బింది, వాడు మానసిక రోగి. తెలంగాణ నీటిపారుదల రంగాన్ని, తెలంగాణ అభ్యున్నతిని, తెలంగాణ రైతుల కష్టాలని అంగీకరించడానికి సిద్ధంగా లేనటువంటి మానసిక రోగి అటువంటి వాడు ఎవడని మాట్లాడితే ఏం తెలుసండి? తెలంగాణ రైతాంగం నీళ్ళ కోసం ఎన్ని కష్టాలు పడింది, ఎందుకు ఎస్ఆర్ఎస్ ఎండిపోయింది, ఎస్ఆర్ఎస్ఏ ఎందుకు ఎండిపోయింది, పోచంపాడి ఎందుకు ఎండిపోయింది, పోచంపాడి ఆయకట్ట అంతా ఎందుకు ఎండిపోయింది తెలియదా? తెలంగాణ అటు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ వలసలు, కరువు కాటకాలతోటి అల్లాడింది కదా 2014 కంటే ముందు. మీరు చెప్పే సూత్రం మీద 2014 కంటే ముందు కూడా ఉంది కదా. మరి ఎందుకు తెలంగాణలో ఇక్కడ రాలేదు? తెలంగాణ ఎందుకు తెలంగాణ అదే మహబూబ్నగర్ నుంచి వేల మంది లక్షల మంది సంవత్సరానికి 14-15 లక్షల మంది దేశానికి బతుకు తెరువు కోసం వలసలు పట్టిపోయేది. రైట్. ఎందుకు ఆగతి పట్టింది? మీరు చెప్పిందే నిజమైతే, వాళ్ళు చెప్పిందే నిజమైతే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఎందుకు గోదావరిలో ఉన్నటువంటి ఇప్పుడు కరీంనగర్, వరంగల్, అదే కాకతీయ కెనాల్ ఎందుకు ఒట్టిపోయింది, ఎండిపోయింది? కాకతీయ కెనాల్ కూడా నీళ్ళు లేవు కదా. వరంగల్ నగరానికే, వరంగల్ సిటీకే తాగునీళ్ళు లేవు, చక్కగా లేవు కదా. ఇవన్నీ చరిత్రనే కదా, కళ్ళ ముందు చూసిందే కదా. ఇదే రంగారెడ్డి జిల్లాలో మహబూబ్నగర్ జిల్లాలో కరువు కాటకాలతోటి విలయతాండవం చేస్తుంటే, ప్రజలు బతకలేకపోతే ఇబ్బంది పడుతుంటే అంబల కేంద్రాలు నచ్చినాయి కదా. అంబల కేంద్రాలు పెట్టి పోషించినాం కదా. వాస్తవం కాదా? ఎక్కడి నుంచి వచ్చింది? పెద్ద పెద్ద మనుషులు మాట్లాడేటప్పుడు చెప్పాలి. మరి 70 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినోడు ఎవడు? కాంగ్రెస్ పార్టీ. అంతే కదా. మరి నీళ్లు లేకనా? మరి ఇదే గోదావరి అప్పుడు ఉంది, ఇదే కృష్ణ అప్పుడు ఉంది. మీరు చెప్పే లెక్కలు ఎక్కడే ఉన్నాయి. మరి పంటలు ఎందుకు పండలేదు? 2015 తర్వాత 14 తర్వాతనే ఎందుకు పంటలు? ఇవాళ ఒకనాడు తిండి గింజల కొల అల్లాడిన తెలంగాణ ఈ దేశంలో నల్లగొండ లాంటి చోట, మహబూబ్నగర్ లాంటి చోట ఒక అన్నపూర్ణలాగా ఇవాళ లక్షల క్వింటాల లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందే. ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్లా సాధ్యమైంది? కాళేశ్వరమే కాదు, గోదావరి జలాలు, కృష్ణా జలాలని పూర్తిగా వినియోగించడానికి పెండింగ్ ప్రాజెక్టులో ఉన్నటువంటి దశాబ్దాలుగా వీళ్ళు ఉద్దేశపూర్వకంగా పొరుగు రాష్ట్రాలతోటి అంతర్రాష్ట్ర వివాదాలు అయ్యేటట్టుగా వివాదాలు సృష్టించి పెండింగ్లో పెట్టినటువంటి ప్రతి ప్రాజెక్టును కూడా కేసీఆర్ గారు అధికారంలో వచ్చిన పూర్తి చేసింది. అంటే ఇక్కడ అంటే వాటితో పాటు ఆ పెండింగ్ ప్రాజెక్టులు వీటన్నిటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే నీళ్ళతో పాటు వీళ్ళకి కనిపించింది ఏంటంటే మిషన్ కాకతీయ పేరు మీద 40,000 చెరువులని పూడికలు తీసిండు. అంతకుముందు ఏముండే? ప్రతి సంవత్సరం వర్షాలు, తెలంగాణ ప్రాంతం వర్షాప ఆధారిత ప్రాంతం, దక్కన్ పీఠభూమి కాబట్టి ఆధారిత ప్రాంతం. ప్రతి సంవత్సరం 2 నెలలు వర్షాలు వచ్చేది, ఆగస్టు,
సెప్టెంబర్లో వచ్చేది. అప్పుడు వరదలు వచ్చేది, కాలువలు, మనం గోదావరి నది ఉప్పొంగింది, భద్రాచలం గుడి రామాలయం మెట్ల దానికి వచ్చింది అని వింటుంటిమి, అన్ని ఉంటుండే. కానీ 2 నెలల తర్వాత చూస్తే హైదరాబాద్లో ఎక్కడ కూడా, హైదరాబాద్ తెలంగాణలో ఎక్కడ కూడా చుక్క నీళ్ళు ఉండకపోతుండే. ఎందుకు అంటే తెలంగాణలో ఉన్నటువంటి చెరువులని, గొలుసు కట్టు చెరువులని 800 సంవత్సరాల క్రితమే కాకతీయ రాజులు నిర్మించినటువంటి గొలుసు కట్టు చెరువులు, ఆ గొలుసు కట్టు చెరువులు ప్రతి చుక్క, వర్షం నుంచి పడినటువంటి ప్రతి నీటి చుక్కని ఒడిసి పట్టేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సాగునీటి వ్యవస్థ చెరువులు. ఆ చెరువులను ఎప్పుడైతే సమైక్యాంధ్ర వచ్చిందో ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా మళ్ళీ ఒకవైపు నదుల ప్రాజెక్టులను, నదులను మలుపుకపోయినరు, తెలంగాణ ప్రాజెక్టులను పెండింగ్లో పెట్టినరు, వాటిని పూర్తి చేసుకొని దంచుకుంటూ పోయింది. ఇక్కడ వర్షం పడే వర్షపు నీళ్ళనేమో చుక్క నీళ్లు కూడా ఇక్కడ నిలవకుండా చెరువులను తాంబాలాలుగా మార్చిండ్రు. 50 ఏళ్ల చెరువుల పూడిక తీయలేదండి, 50 సంవత్సరాల చెరువుల పూర్తిగా తీయలే. మీకు ఒక్కసారి మీ ఊరు ఏదో, మీది కూడా ఏదో పల్లెటూరు అయి ఉంటుంది, మీ అయ్యనో మీ తాతనో అడిగి చూడండి తెలుస్తుంది. 50 సంవత్సరాల చెరువుల పూడికలు తీయలే. ఎందుకంటే పూడికలు తీస్తే పడ్డ నీళ్ళు వచ్చినట్టు అక్కడ నిలిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి, ప్లస్ వ్యవసాయము ఇదంతా కూడా అక్కడ ఉంటుందని చేసి కుట్రపూరితంగా సమైక్యాంధ్ర పాలకులు తెలంగాణలోని చెరువులని పూడికలు తీయకపోతే పూడిక పేరుకుపోయి పడ్డ చుక్కళ్ళ నీళ్ళు వెళ్ళిపోవడము, లేకపోతే చెరువులు కుంటలు తెగిపోవడం. సంవత్సరాల తరబడి చెరువులు తెగిపోతే గండ్లు పూడ్చినటువంటి గొప్పోళ్ళీళ్ళు, మహానుభావులు, పుణ్యాత్ములు ఇవాళ వీళ్ళు తెలంగాణ ప్రజలు సాగునీటి గురించి, అద్భుతాల గురించి మాట్లాడుతుంటారు. అది అందుకే అటువంటి వాటిని కేసీఆర్ వచ్చిన వెంటనే మిషన్ కాకతీయ పేరు మీద 40,000 చెరువులని పూడిక తీసి ఒక అద్భుతమైనటువంటి ప్రతి వర్షపు చుక్క, ప్రతి బొట్టు అక్కడ పడ్డదా చెరువులలో నిండిపోయేటట్టు, చెరువులు కుంటలలో నిండిపోయేటట్టుగా చేస్తున్నాం. అది వాళ్ళ తెలంగాణలో ఈ కాలువల నీటితో పాటు చెరువులు అనేది వర్షంలో పడినటువంటి ప్రతి చుక్క బొట్టుని, ప్రతి నీటి చుక్కని, ప్రతి నీటి బొట్టుని నిలువ చేసుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థని, 1000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వ్యవస్థని పునరుద్ధరించగలిగాడు కేసీఆర్. కాబట్టి వాళ్ళ కాళేశ్వరం కూలిపోయినా, కాళేశ్వరం నీళ్ళు ఉపయోగించకపోయినా పంట ఇంత పండిందని పనికి మన దొంగ లెక్కలు మాట్లాడుతున్నాం. ఎందుకు వచ్చిందంటే ఈ మిషన్ కాకతీయ, ఈ చెరువుల పేరు మీద మిషన్ కాకతీయ చెరువులు, చెక్ డ్యాములు, కొన్ని వేల చెక్ డ్యాములు కట్టిందండి. వేల చెక్ డ్యాములు, చెరువులు, కుంటలు ఇవన్నీ కట్టడం వల్ల ఎక్కడికక్కడే భూగర్భ జలాలు పెరిగినాయి. వాటికి ఉన్నది అందుకే మత్స్య సంపద వచ్చింది. తెలంగాణలో ఎప్పుడన్నా తెలంగాణలో చేపలు ఉంటాయి, దొరుకుతాయి అనేది ఎప్పుడన్నా విన్నారా? లేదు. ఇవాళ ఎండాకాలంలో కూడా తెలంగాణలోని చాలా ప్రతి చోట స్థానికంగా చెరువులో నుంచి ఫ్రెష్గా పట్టిస్తున్నారు. ఇదివరకు ఎక్కడి నుంచో, ఎక్కడో గోదావరి జిల్లా నుంచి, ఎక్కడి నుంచో కృష్ణా జిల్లా నుంచి, గుంటూరు, నెల్లూరు నుంచి హైదరాబాద్కి వచ్చేది, తెలంగాణకు వచ్చేది. ఇలా తెలంగాణలోనే చేపలు ఉంటున్నాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి చెరువులు పునరుద్ధరించబడ్డాయి. కాబట్టి ఇవాళ కాళేశ్వరం మీరు ఎండబెట్టినా, కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేసి దాని ఇది పనికిమాల ప్రాజెక్ట్ అని మీరు ప్రపంచానికి చాటి చెప్పదలుచుకున్నా, ఇవాళ తెలంగాణలో పంటలు పండినాయి అంటే పునరుద్ధరించినటువంటి ఒక చిన్న నీటి తరహా మేజర్ ఇరిగేషనే కాకుండా మైనర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్, మధ్య తరహా, చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టులో సాగునీటి వ్యవస్థ అయినటువంటి చెక్ డ్యాములు, చెరువులు, కుంటల ద్వారా చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాగునీటి వ్యవస్థ సృష్టించినటువంటి అందుకోసం జరిగింది. ఇవాళ కాళేశ్వరం మీరు ప్రజలు ఇవ్వాలి. ఎస్, ఈ క్షణానికి కాళేశ్వరం నిజంగా మీకు నిజాయితీ ఉంటే ఏమైంది? ఏం చెప్పింది ఎన్ఎస్జి? ఏం చెప్పింది? 3 మొత్తం కూలిపోయిందని చెప్పలే, ఏదో అయిపోయిందని చెప్పలే. ఆ 7 బ్లాక్ పిల్లర్లు కుంగిపోయింది, దాన్ని పునరుద్ధరించవచ్చు, దాని ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి, లేదా అవసరమైతే ఆ 3 పిల్లర్లను మొత్తం తీసి కూడా నిర్మించాలి, లేదా రిపేర్ చేయాలి అని చెప్పింది. అవును, అది చెప్పింది. అది పక్కకు పెట్టి నోటికి వచ్చినట్టుగా విషయ పరిజ్ఞానమే ఉండదు, సాంకేతిక పరిజ్ఞానమే ఉండదు, చాలా మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. కేవలం దాని వెనుక కుట్రలేదంటే గింతే. 2, నీకు ఇవాళ సాగునీటి ప్రాజెక్టులతో పాటు ఇవాళ అక్కడ ఇంకోటి, ఇది ఒక ఉద్దేశం అయితే, ఈ కాళేశ్వరంని అప్రతిష్ట పాలు చేసి ఎందుకు అంటే ఇవాళ గోదావరి జలాలు, తెలంగాణకు ఉన్నటువంటి గోదావరి జలాలు కింద
మన కింది రాష్ట్రమే దిగువ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి అవసరాల కోసం ఆంధ్ర కోసం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు పేరు మీద పొక్కబెట్టి కృష్ణానదిని మలుపుకుపోయినా ఆ రోజు వీళ్ళు మాట్లాడలే. తాళాలు కొట్టిరు, చప్పట్లు కొట్టిరు, హారతులు పట్టిరు, ఊరేగించరు, మాట్లాడలే. మళ్ళీ ఆ రోజు టీఆర్ఎస్ఏ, కేసీఆర్ గారే, హరీష్ రావు గారే మేమే కొట్లాడినాం పోతిరెడ్డిపాడు విధంగా. ఇవాళ సేమ్ ఆ రోజు ఏ విధంగానైతే పోతిరెడ్డిపాటిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తరలించకపోయారు కృష్ణానదిని, సేమ్ ఇప్పుడు కాళేశ్వరం కనుక ఎండబెడితే, కాళేశ్వరం బదనాం చేస్తే మళ్ళీ ఆంధ్రాకి ఆ గోదావరి నదిని తరలించకపోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి కుట్ర, చంద్రబాబు గారి ఎత్తుగడ ప్లాన్. దానికి సహకరించడానికి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారికి ఏ కోసాన కూడా తెలంగాణ అంటే ప్రేమ లేదు. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే మాట్లాడినటువంటిది అంటే తెలంగాణ పట్ల తల్లిని చంపి బిడ్డను తీసిండ్రు అని చెప్పేసి మాట్లాడి తెలంగాణ పట్ల తన విషయాన్ని కక్కిండు, తనకున్న వ్యతిరేకతను విషయాన్ని చింపిండు. ఆ ఒక్కసారే కాదు, సందర్భం వచ్చినప్పుడల్లా ఆ పని చేస్తేనే మనోడు నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఓకే, నరేంద్ర మోడీ బీజేపీ, ఇక్కడ ఉన్నది రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు, పక్క రాష్ట్రంలో టీడీపీ ఉంది. టీడీపీ బీజేపీ ఒకటి అయినప్పటికీ మరి రేవంత్ రెడ్డికి అంతా వాళ్ళ మీద ప్రేమ ఏంటి? ఇప్పుడు పక్క రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చేటంతా అంటే నేనే 14 సంవత్సరాలు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉద్యమం చేసి వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు పాలించింది కూడా ఏదో సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. అది కేవలం రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఆ నీళ్ళని మలుపుకొచ్చిండు అని చెప్పేసి, అది శ్రీశైలంకి సంబంధించి అని చెప్పేసి వాళ్ళు అలసలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అదే కృష్ణానదిలా నాగార్జున సాగర్, శ్రీశైలం ఈ ఎండాకాలంలో దబాయించుకొని ఆయనకు రావాల్సినటువంటి నీళ్ళ కంటే మించి బాజాప్తా తీసుకుపోతుంటే హరీష్ రావు గారు మాట్లాడేంత వరకు కనీసం సోయలేదు వీళ్ళకి ఏదో మలుపుకొచ్చిండ్రట. ఏం మలుపుకొచ్చిరో తెలవాలి. ఏంటిది మలుపుకొచ్చేది అంటే ఈ ఎండాకాలం ఎందుకు ఇవ్వాల? లుల్లి పెట్టినాం కదా, మొత్తుకున్నాం కదా, రైతాంగం గగ్గోలు పెట్టి ఏడ్చింది కదా, ఎందుకు ఇవాళ ఎందుకు లక్షల ఎకరాలు మహబూబ్ నగర్, నల్లగొండలో ఎందుకు ఎండిపోయినాయి? అదే శ్రీశైలం ప్రాజెక్టులో, అదే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో తెలంగాణకు రావాల్సినటువంటి వాటాకు మించి, ఆంధ్రాకు రావాల్సినటువంటి వాటాకు మించి బాజాప్తా తీసుకుపోతుంటే కూడా మాట్లాడలే. ఇప్పుడైతే హరీష్ రావు గారు లెటర్ పెట్టిండో బహిరంగంగా మాట్లాడిన తర్వాత, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత ఏదో వీళ్ళు లెటర్ పెట్టినట్టు ఏదో చేసినట్టు యాక్షన్ చేసి కానీ నీళ్ళు ఆపలే. చంద్రబాబు నాయుడు బాజాప్తా తీసుకుపోయింది. మరి వీళ్ళు మలుపుకొచ్చినారు. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టుని ఇవాళ పోలవరము, దాని తర్వాత బనకచెర్ల లింకేజ్ ద్వారా 200 టీఎంసీలని దౌర్జన్యంగా తీసుకుపోవటం కోసం చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల లింకేజీ, గోదావరి బనకచెర్ల లింకేజీని ప్రతిపాదించింది, రూపకల్పన చేసింది. 80,000 కోట్లు తోటి దాన్ని చేసిండ్రు. 40,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి, మిగతా 40,000 కోట్లు సగం ఖర్చుని ఎఫ్ఆర్బిఎం పరిధికి మినహాయించి అప్పుగా ఇప్పించడానికి వస్తుంది. ఏంటి అంటే ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి, గోదావరికి ట్రిబ్యునల్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గోదావరి ట్రిబ్యునల్ 1468 టీఎంసీల నీటిని కేటాయించింది ఈ రెండు రాష్ట్రాలకి. దాంట్లోనే స్పష్టంగా తెలంగాణకు 969 టీఎంసీలు కేటాయించింది, ఆంధ్రాకు, ఏపీకి 517 టీఎంసీలని కేటాయించింది. మరి తెలంగాణ ఇప్పటికీ 960 టీఎంసీలు కేటాయిస్తే కూడా ఈ పుణ్యాత్ముల వల్ల ఇప్పటికీ సగం నీటి వినియోగానికి సంబంధించినటువంటి అంటే 969 టీఎంసీలు అంటే దాదాపు 500 టీఎంసీలు కూడా ఇప్పటి మన ప్రాజెక్టులు రూపకల్పన జరగలే, ప్రాజెక్టులు పూర్తి కాలే. కానీ అదే ఆంధ్రప్రదేశ్కి కేటాయించింది 517 టీఎంసీలు అయితే ఇప్పటికే 700 టీఎంసీలకు మించి ప్రాజెక్టుల రూపకల్పన అయింది. అంటే తెలంగాణ నీళ్లు వాడుకోవాల్సినట్టు హక్కుగా ట్రిబ్యునల్ హక్కుగా కేటాయించినటువంటి 969 టీఎంసీల నీళ్ళలో సగం నీళ్ళు కూడా ఇక్కడ వాడుకోకముందే నీకు ఎక్కడి నుంచి మిగులు జలాలు వచ్చినాయి, ఎక్కడి నుంచి వరద జలాలు వచ్చినాయి? తెలంగాణ ప్రాజెక్టులు ఉన్నటువంటి అన్నీ కూడా అటు కొమరం నుంచి తుమ్మిడిహట్టే కానీ, ఈ యొక్క కాళేశ్వరం పూర్తి స్థాయిలో కానీ,
కాళేశ్వరం కూడా ఇప్పుడు 2 టీఎంసీలు అంతా ఒకటే అయింది. తర్వాత కేసీఆర్ గారు దీన్ని ముందు చూపుతోటి ఇది వస్తుందనే 3వ టీఎంసీకి పూర్తయిన తర్వాత 3వ టీఎంసీకి కూడా మళ్ళీ ఒక ప్రాజెక్టు రూపకల్పన చేసింది ఓకే. ఎడిషనల్ టీఎంసీ కోసం. ఇప్పుడు జరిగింది పూర్తి 2 టీఎంసీలకే. 3వ టీఎంసీ రోజుకంటే ఒక 3వ టీఎంసీ అంటే రోజుకు ఎత్తిపోసేది. రైట్. అటువంటిది నీకు ఇవాళ కింద సీతారామ పూర్తయిందా, దేవాదల పూర్తయిందా, లేదు. ఏ ప్రాజెక్ట్ ఇప్పుడు కొమరం భూమి పూర్తయిందా, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకా వీటన్నిటికి రావాల్సినటువంటి వీటన్నిటి పూర్తి స్థాయిగా నీటి వినియోగంలోకి వస్తే ఎక్కడి నుంచి మిగులు జలాలు వస్తాయి, ఎక్కడి నుంచి వరద జలాలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుని ఎండబెట్టినట్టు చూపిస్తే ఇది నిరర్ధకమైనటువంటి ప్రాజెక్ట్ అని ప్రపంచానికి చెప్తే విషపూరితంగా ప్రచారం చేస్తే అది అట్లా పెడితే ప్రతి సంవత్సరం వరదలు పోయి సముద్రంలో కలుస్తుంటే కలిస్తే అప్పుడు ప్రజలకి ఏంటంటే ఒక ఎమోషనల్, అరే నిజంగా సముద్రంలో కలుస్తుంది, సముద్రంలో కలిసిన నీళ్ళు వాడుకుంటే తప్పేంది. ఎమోషనల్ సెంటిమెంటల్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం కోసమే ఈ ప్రాజెక్ట్ని ఎండబెట్టి తన గురువు గారి కోసం, రాజకీయ గురువు గారి కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం రేవంత్ రెడ్డి గారికి వాళ్ళు ఆహ్వానం చేస్తున్నారు. ఒకటి ఓకే. దానికి సహకరిస్తున్నది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ. ఎందుకు అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ తమిళనాడులో, ఎందుకంటే గోదావరి నది వివాదము, దాంతో కావేరి వివాదంతో అక్కడ నీటి సమస్య ఉన్నది తమిళనాడులో. కావేరిలో తమిళనాడుకు అవసరాలకు తీరేంత నీళ్ళు లేవు, అవైలబిలిటీ లేదు. అందుకే గోదావరిలో పుష్కలంగా ఉంది. అందుకే బీజేపీ ఈ గోదావరి కావేరి అనుసంధానం ద్వారా గోదావరి జలాలని తమిళనాడుకు తీసుకొస్తామని చెప్పేసి ఓట్ల కోసం అక్కడ ఎన్నికల హామీ ఇచ్చున్నది బీజేపీ. వాళ్ళ రాజకీయ అవసరం కోసం గోదావరి జలాలని తమిళనాడుకు తీసుకుపోవాలన్నది బీజేపీ లెక్క. గోదావరి జలాలని ఆంధ్రకు అందినంత గోదావరి నదిని మలుపుకోవాలన్నది చంద్రబాబు నాయుడు లెక్క. ఈ లెక్కల కోసం ఈయనకు సీటు కోసం అటు రాజకీయ గురువు, ఇటు బడేబాయికి చోటబాయిని కాపాడడం కోసం చోటబాయి వీళ్ళందరికీ సహకరిస్తూ తెలంగాణను, ఈ తెలంగాణ మాత్రం యమన కానీ ఎండిపోని నాశనం కానీ, తెలంగాణ రైతాంగం ఎండిపోని రైతులు ఇంకా వందల మంది వేల మంది మళ్ళీ పాత రోజులు వచ్చి ఆత్మహత్యలు చేసుకొని ఇక్కడ రైతాంగం ప్రయోజనాలతో వీళ్ళకి లెక్కలేదు. వాళ్ళకి కావాల్సిందల్లా బీజేపీ కావాల్సింది గోదావరి జలాలని తమిళనాడుకు తీసుకుపోవాలి, చంద్రబాబు నాయుడికి ఏమో ఆంధ్రకు తీసుకుపోవాలి గోదావరి జలాన్ని. తెలంగాణ అది జరగాలంటే తెలంగాణలో పైన ఉన్నటువంటి ప్రాజెక్టులని బదనాం చేయాలి, కట్టకుండా పూర్తి చేయాలి. దానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కుట్రపూరితంగా చేస్తున్నటువంటి పని ఇది. ఓకే, రైట్. ఈ విషయం ఇట్లుంటే ఎక్స్సీఎంతో పాటు ఇంకా అక్కడ అప్పుడున్న భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గిడ నోటీస్ వచ్చింది. అప్పుడున్న ఆర్థిక మంత్రి అయిన ఈటల రాజేందర్ గిడ నోటీస్ పంపించడం అనేది జరిగింది. అంటే నెక్స్ట్ మంత్ 5 తారీఖు నాడు కేసీఆర్ అటెండ్ కావాలని చెప్పారు. 9 తారీఖు నాడు 6 తారీఖు నాడు హరీష్ రావు, 9 తారీఖు నాడు ఈటల రాజేందర్ అన్నాడు. అంటే వాళ్ళిద్దరిని పక్కకు పెడితే ఆ లైతుర్రా కాకాచీర్ అని అంటే కేసీఆర్ విచారణకు అవకాశం ఉందా, పోయే అవకాశం ఉందా, లేదా గతంలో ఏదైతే విద్యుత్ సంబంధించి కూడా గతంలో నోటీస్ పంపిస్తే రాతపూర్వకంగా మళ్ళా మాజీ సీఎం పంపించడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ విధంగానే ఉంటుందా, లేకుంటే ఏమన్నా విచారణకు సహకరిస్తాడా? ఖచ్చితంగా విచారణకు సహకరిస్తారు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు పార్టీ. ఎందుకంటే కాళేశ్వరం విషయంలో జరిగింది ఏమీ లేదు. వీళ్ళు ఈ దీని ద్వారా కూడా వాస్తవం మీద ప్రజలకు తెలియనియండి, తప్పేముంది, తెలుస్తుంది. కేసీఆర్ గారు కూడా కోరుకుంటుంది అది. మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, మొత్తం నాయకత్వం కూడా కోరుకుంటుంది. ప్రజలకు అర్థం కావాలి వాస్తవాలు. ఇప్పుడు ఇప్పటికీ 3 అయినాయి. ఒకటి విజిలెన్స్ కమిషన్ అని 3 నెలలు నడిపించారు లీకేజీలతోటి. మరి విజిలెన్స్ కమిషన్ నివేదిక ఏమైందో ఎవడేమైందో చెప్పలే. ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక అని మొదట ఒక పార్లమెంట్ ఎన్నికల దాకా కథ నడిపించుకున్నారు. బీజేపీ కాంగ్రెస్ కలిపి మిలాఖత్ అయిపోయింది. మరి అది ఏమైందో తెలియదు. మొన్న లేటెస్ట్గా టీఆర్ఎస్ పార్టీ 25వ సంవత్సరాల రజతోత్సవ వేడుకలు ప్రపంచమంతా అద్భుతంగా కనివీనంగా జరుగుతుంటే ప్రపంచమంతా అలర్ట్గా ఉంటే ఏమవుతుందని భయంతో దాన్ని డైవర్ట్ చేయడం కోసం అప్పటికప్పుడే రాత్రే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. దాంతో మొత్తం అయిపోతుంది అని చెప్పేసి లీకులు ఇచ్చి స్టోరీలు రాపించారు, వార్తలు రాపించారు, మీడియాకు అంత పిలిపించి కథలు వంట చేసారు. మరి ఏమైంది అసలు? ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ ఏమి ఇచ్చింది? ఆ నివేదికలు ఇచ్చింది ఏంది, చెప్పింది ఏంది? ఏం కాళేశ్వరం మునిగిపోయిందని చెప్పిందా, కుంగిపోయిందని చెప్పిందా, పనికి రాదని చెప్పిందా? చెప్పండి, మీరు చెప్పండి. చెప్పలేదు. క్లియర్గా ఏం చెప్పింది? చెప్పలేక
టిఆర్ఎస్ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మేము సంవత్సరన్నర కాలంగా గొంతు చించుకొని ఏం చెప్తున్నామో ఎన్డీఎస్ఏ కూడా అదే చెప్పింది. మేడిగడ్డ బ్లాక్లో, మేడిగడ్డ బ్యారేజ్లో 7వ బ్లాక్లో 3 పిల్లర్లు కుంగినాయి. వాటిని మరమ్మతులు చేసి పునరుద్ధరించాలని చెప్పింది. చాలా పెద్ద ప్రాజెక్ట్ పునరుద్ధరించాలని చెప్పింది. ఒకటి అవసరమైతే ఆ 3 పిల్లర్లను కూడా తీసి కూడా పునరుద్ధరించుకోవచ్చు, లేదా వాటిని మరమ్మతులు చేయొచ్చు అని కూడా చెప్పింది. అంతే కదా, అంతే కదా. మరి ఆ పని చేయమని చెప్తున్నాం కదా, ఆ పని చేయమని చెప్తాం కదా. అదే పని ఎల్ఎన్డి సంస్థ, ఎల్ఎన్డి సంస్థ లోకల్ కాదు, లోకల్ సంస్థ కాదు, జాతీయంగా అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్మాణ రంగంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. ఆ సంస్థ ఏం చెప్పింది, అది క్రాక్స్ వచ్చిన కుంగిందని చెప్పిన రోజే మేము వెంటనే దీన్ని మేము చేస్తాము, మేమే దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పేసి ఎల్ఎన్డి సంస్థ అధికారికంగా చెప్పింది. మరి ఎందుకు చేయనీయలే వాళ్ళని సంవత్సరాల కాలంగా? చేయనీయలే కదా. వాళ్ళని చేయనీయకుండా అడ్డం పడ్డారు, చెయ్యనీయలేదు. వాళ్ళు ఆ మరమ్మతులు చేసి సరిదిద్దే పునరుద్ధరించేటటువంటి మరమ్మతులు చేయటానికి ఆ పని అనుమతి ఇవ్వలేదు, చేయనీయలేదు. చేయనీయకుండా సంవత్సరన్నర కాలంగా ఇంకా ఇదే కథ. ఆ నివేదిక, ఈ నివేదిక, ఆ కమిషను, ఈ కమిషను, ఎంక్వైరీ, ఈ ఎంక్వైరీ అని చెప్పేసి చెప్తాను. పిసి ఘోష్, జస్టిస్ పిసి ఘోష్ గారు విచారణ కూడా అంత అయిపోయింది. యాక్చువల్గా రేపు 31వ తారీఖు తోటి పదవి కాలం పూర్తి కావాలి. రైట్, అంతే కదా. నివేదిక ఇవ్వటానికి ఆ కమిషన్ సిద్ధపడ్డది. ఆ నివేదిక ఇచ్చిన నివేదిక ఏమీ లేదనేది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి అది ఏమీ లేదు, సాంకేతికంగా సరిదిద్దే సేమ్ ఎన్డీఎస్ ఏది చెప్పిందో అదే ఇచ్చేటటువంటి దాన్ని ఇవ్వటానికి అనధికారికంగా మనకు కూడా కొంత తెలిసింది, ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, మరి అది ఆ కమిషనే పిసి ఘోష్ కూడా ఆ నివేదిక ఇస్తే ఇంతకాలం వీళ్ళు చెప్పిందంత అబద్ధమని తేలిపోతుంది కదా. కాళేశ్వరము మేడిగడ్డ కుంగలేదు, కాళేశ్వరం మునగలేదు అన్నది ప్రజలకు అర్థమవుతుంది కదా. మేము ఇంతకాలం లంగ మాటలు చెప్పినాం, అబద్ధ మాటలు చెప్పినాం, ప్రజల్ని మోసం చేసినాం అన్నది అందరికి అర్థమవుతుంది. కాబట్టి దాన్ని తప్పించడం కోసం, డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ రాత్రి రాత్రే ఆ విచారణ కమిషన్ పదవి కాలాన్ని మళ్ళీ ఒక 2 నెలలు పెంచింది. ఓన్లీ టార్గెట్ చేసి నిజంగా మీకు పదవి కాలం పెంచలేకపోతే మరి కేసీఆర్ గారిని ఈలోగా ఎప్పుడో విచారణ పిలిచి ఉండాలి కదా. ఒక్కసారి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ విచారణ కమిషన్ పిలవాలంటే అట్లీస్ట్ వారం 10 రోజుల ముందు అయితే నోటీస్ ఇచ్చి పిలవాలి కదా. మరి ఎందుకు ఆ పని చేయలేదు? ఒత్తిడి చేసి, రాజకీయ కుట్ర చేసి బీజేపీ, కాంగ్రెస్ కూడా బలుక్కొని 2 జాతీయ పార్టీలు చేసిన పని ఏంటంటే కేసీఆర్ అయినా ఏ విధంగానైనా విచారణ పిలిపించినట్లయితే ఆ పేరు మీద మళ్ళీ ఒక 6 నెలలు నడిపిద్దాం. అంటే ఇక్కడ కూడా మీరు ఒక మాట ఆలోచించాలి రవి గారు. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అంటున్నారు. అంటే బీజేపీ పార్టీల కీలక పాత్ర రోల్ పోజ్ చేస్తున్న ఈటల రాజేందర్ గిడిచ్చారు, ఎంపీకి గిడిచ్చారు. అక్కడ ఈటల రాజేందర్ గారికి నోటీస్ ఇచ్చింది యాజ్ ఏ బీజేపీ లీడర్లను, ఇవాళ ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లీడర్ కానీ ఇవ్వలే. ఒక ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి ఆర్థిక శాఖ మంత్రిగా ఇచ్చిండు. ఇవాళ పరిపాలన వ్యవస్థ, న్యాయ పరిపాలన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఆర్థిక శాఖ మంత్రికి ఉన్న పరిధి ఏంది? దాంట్లో బడ్జెట్ వ్యవహారాలు ఆయన ఆ శాఖకు సంబంధించినటువంటి బడ్జెట్ పరిధిలోకి ఉందా లేదా అనేది ఉంటుంది. మిగతా సాంకేతిక అంశాలకు సంబంధించి కేవలం ఏంటంటే మేము బీజేపీ కూడా ఇచ్చినాం, నాయకుడు ఇచ్చినాం అని చెప్పడం కోసమే ఊరికేనే దాన్ని మేము కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి కాదు, మా పార్టీలో ఉన్నటువంటి నాయకుని కూడా మేము నిష్పక్షపాతంగా విచారిస్తున్నాం అన్నటువంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయటం కోసమే ఈటల రాజేందర్ గారికి ఇచ్చారు. ఈటల రాజేందర్ గారు వాదన ఆల్రెడీ బయటకు వచ్చింది. ఇంక ఇయ్యకపోయినప్పటికీ కూడా ఏమిచ్చింది, ఒక ఆర్థిక శాఖ మంత్రిగా నాకు ఏంటంటే దానికి సంబంధించిన బడ్జెట్ ప్రకారం అంది తప్ప నాకు మిగతా సాంకేతిక అంశాలు ఒక ఆర్థిక శాఖ మంత్రికి ఇంకేం సంబంధం ఉండదు, అవకాశం ఉండదు అని చెప్పి గది ఎవరైనా కామన్ పరిపాలన భాష, పరిపాలన పరిజ్ఞానం, న్యాయ పరిజ్ఞానం, న్యాయ భాష పరిజ్ఞానం ఉన్నటువంటి ఎవరైనా అది అంగీకరించేటటువంటి విషయం. ఓకే, అంతే తప్ప దీంట్లో ఈటల రాజేందర్ గారికి తప్పో ఇంకేది, ఎందుకంటే అది దాని టెక్నికాలిటీస్ ఉంటాయి. మళ్ళీ అది ఇంత సుదీర్ఘంగా ఆ టెక్నికాలిటీస్లో ఆయనకి ఎక్కడ ఉంటుంది. కేవలం ఏంటంటే మా నాయకుడైనటువంటి ఈటల రాజేందర్ గారికి కూడా కేసులో నోటీస్ ఇచ్చినామన్న చెప్పుకోవడం కోసం మాత్రమే తప్ప ఆయన దోషిగా నిలబెట్టడం కోసమో, దోషిగా
ఏదో చేయటం కోసము ఇచ్చినటువంటి నోటీసు కాదు. ఓకే రైట్. అవకాశం కూడా లేదు, ఆ అవకాశం కూడా లేదు నేను చెప్తాను. ఓకే రైట్. ఇదంతా కూడా ఏంటంటే ప్రజల్ని మోసం చేయటానికి లోతైన దుర్మార్గమైనటువంటి కుట్ర. ఏంది లోతైన దుర్మార్గమైన కుట్ర ఏంటంటే, ఒకటి కేసీఆర్ గారిని తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణకు ఒక నిటారుగా నిలబడినటువంటి నాయకుడు, రక్షణ కవచంగా నిలబడినటువంటి కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలి. ఆయన ప్రతిష్టని మసకబారేటట్టు చేసేటటువంటిది ఒక కుట్ర. రెండవది గోదావరి జలాలని తెలంగాణని ఆంధ్రకు గోదావరి తరలించకపోవటం చంద్రబాబు నాయుడు ఎజెండా. అటు అవకాశం వచ్చినప్పుడు దీన్ని చూపించి తమిళనాడు తరలించకపోవటం బీజేపీ ఎజెండా. ఈ రెండు ఎజెండాలని సమర్థవంతంగా అమలు చేస్తున్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఓకే రైట్. ఎందుకు అంటే ఈయన చోటేబాయి, బీజేపీ ఆడ మోడీ గారు బడేబాయి, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ గురువు. ఆయనకు తెలంగాణ ప్రయోజనాలతో సంబంధం లేదు. ఇది విషయము కేవలం మళ్ళీ ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళు మాట్లాడుతారు కదా, వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రాపకం కోసం ఏది చేస్తే రైట్ అంటే డప్పు కొడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు. అది ఇది ఎందుకంటే పదవో 4 పనులు అదో ఇదో చేసుకోవడం కోసం ఆయన ఏది చెప్తే చేస్తున్నట్టు. అంటే అంతిమంగా నష్టపోయేది ఏంటంటే, ఇక్కడ తెలంగాణ ప్రయోజనాలని ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా బలిపెట్టిరో వీళ్ళ రాజకీయ స్వార్థాల కోసం, వీళ్ళ రాజకీయ అవసరాల కోసం, వీళ్ళ బానిస మనస్తత్వంతో వెన్నెముక లేనటువంటి రాజకీయ నాయకత్వంగా సీమాంధ్ర నాయకులకు తెలంగాణ వనరులని, తెలంగాణ ప్రయోజనాలని బలిపెట్టిరో, తాకట్టు పెట్టిరో, సేమ్ ఇవాళ మళ్ళీ గదే మొదలైంది, అదే తంతు మొదలైంది. మిగిలింది దాన్ని ఎదుర్కొంటుంది ఒక్క టీఆర్ఎస్, కేసీఆర్ గారు. అందుకే కేసీఆర్ గారు ప్రతిష్టను మసకబారేటట్టు చేయాలి. ఆయనని ప్రతి క్షణం చికాకు పెట్టినట్టుగా, ఇరిటేట్ చేసినట్టుగా చేస్తూ ప్రజలు ఒక బదనాం, అప్రతిష్టను సృష్టించారు అంతే. ఓకే రైట్. రవి గారు, మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు. మళ్ళీ అవసరం అన్నప్పుడు మా స్టూడియోకి మేము పిలుస్తాం. థ్యాంక్ యూ.